వెల్కమ్ టు కేపీఐఎస్. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ 2 పేపర్స్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 4 సెక్షన్స్లో 20 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 20 యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు 100 MCQస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద 100 పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు 4400 పైచిలుకు MCQస్ను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క ఫీజు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది 5,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు 2,500 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వెల్కమ్ టు కేపీఐఎస్. మై సెల్ఫ్ మణికంఠ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని MCQస్ని డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు ఇంకో కొన్ని MCQస్ని డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద వైష్ణవైట్ మూమెంట్ అండ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ చైతన్య. సో మనకి ఈ భక్తి మూమెంట్కి సంబంధించి అనేక మంది భక్తి ఉద్యమకారులు ఉన్నారు. సో ఆ భక్తి ఉద్యమకారులకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా మనకి అవగాహన ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అద్వైత ఫిలాసఫీని స్టార్ట్ చేసిన శంకరాచార్య అవ్వచ్చు, లేదంటే రామానుజాచార్యులు అవ్వచ్చు, మరాఠాలో ఉన్నటువంటి భక్తి ఉద్యమకారులు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి భక్తి ఉద్యమకారులు, వల్లభాచార్యులు కావచ్చు, రైట్. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు, రైట్. అదేవిధంగా ఈ భక్తి ఉద్యమం కంటే ముందు వచ్చినటువంటి ఆల్వార్స్, నైనార్స్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా మనకి అవగాహన అనేది ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ భక్తి ఉద్యమాన్ని చదివేటప్పుడు మనం కాంటెంపరీగా జరిగినటువంటి సూఫీ మూమెంట్ గురించి కూడా చదువుకోవాలి, రైట్. ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు గురించి అడిగారు. ఈవెన్ ఇది యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఈయన గురించి అడగడం జరిగింది. సో చైతన్య మహాప్రభుకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్స్ భక్తి మూమెంట్కి ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా అడిగారు, రైట్. అదేవిధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా అడిగారు. సో ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ద వైష్ణవైట్ మూమెంట్ విత్ ఇట్స్ ఎంపసిస్ ఆన్ లవ్ అండ్ డివోషన్ టు ద డివైన్ ప్రెడేటెడ్ చైతన్య అండ్ ఇన్క్లూడెడ్ పోయిట్స్ లైక్ చండీదాస్ అండ్ విద్యావతి. సో మెయిన్గా ఈ వైష్ణవైట్ మూమెంట్ ఎక్కువగా లవ్ అండ్ డివోషన్ మీద ఎక్కువగా ఎంపసిస్ చేయడం జరిగింది అనేది ఇచ్చారు. సెకండ్ ఆప్షన్, చైతన్య ఇన్కార్పొరేటెడ్ ఎలిమెంట్స్ ఆఫ్ Sufi philosophy into Vaishnavite movement, particularly ideas related to the liberal humanism and social equality. Third option చూసుకుంటే, Chaitanya's teachings including the concept of Dvaita Tattva, emphasizing the simultaneous diversity and unity between Jivatma and Paramatma. So చైతన్య మహాప్రభు గారికి సంబంధించి ఎక్స్టెన్షన్గా వచ్చిందే మనకి ఇస్కాన్ కల్చర్. సో ఇస్కాన్కి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా మనం చైతన్య మహాప్రభు గారు తీసుకొచ్చినటువంటి వైష్ణవ ఉద్యమంలోనే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. సో మోస్ట్లీ ఇఫ్ ఇన్ కేస్ చైతన్య మహాప్రభు గారు తీసుకొచ్చినటువంటి అంశాల మీద అవగాహన లేకపోయినా ఇస్కాన్ రిలేటెడ్గా మీకు ఏవైనా అంశాలు తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది, వీళ్ళు లవ్ అండ్ డివోషన్ మీద ఎక్కువగా ఎంఫసిస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో సూఫీ ఫిలాసఫీ కూడా కొన్ని తీసుకొచ్చారు. మెయిన్గా లిబరల్ హ్యూమనిజం అవ్వచ్చు, సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వంకి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఉదారవాద మానవత్వానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఇది మాత్రమే కాకుండా సైమల్టేనియస్ డైవర్సిటీ అండ్ యూనిటీ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ అనే అంశాల గురించి మూడింటి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని సమాధానాలు కూడా, అన్ని ఆప్షన్స్ కూడా కరెక్ట్. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. వైష్ణవైట్ మూమెంట్ విచ్ ఫోకస్ ఆన్ డివోషన్ టు లార్డ్ విష్ణు అండ్ ఈజ్ అవతార్. సో మెయిన్గా వైష్ణవ ఉద్యమం దేనికి సంబంధించింది, విష్ణుమూర్తికి సంబంధించింది. అండ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ చైతన్య. ఈవెన్ చైతన్య మహాప్రభు గారు రాకముందు నుంచి కూడా ఈ వైష్ణవ ఉద్యమం అనేది ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శంకరాచార్య తర్వాత వచ్చినటువంటి విశిష్ట అద్వైతం శ్రీ రామానుజాచార్యులు గారు మెయిన్గా వైష్ణవ ఉద్యమం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఈ విధంగా చూసుకుంటే చైతన్య మహాప్రభు గారి కంటే ముందుగానే వైష్ణవ ఉద్యమం అనేది ఉందని తెలుస్తుంది. ప్రీ చైతన్య పోయిట్స్ లైక్ చండీదాస్ అండ్ విద్యాపతి. సో మెయిన్గా ఇది తమిళనాడు, సౌత్ ఇండియా రీజియన్లో. సో మెయిన్గా బెంగాల్ ఆ ఏరియాలో అయితే చండీదాస్ అండ్ విద్యాపతి వీళ్ళకంటే ప్రీ చైతన్య కంటే ముందు పోయిట్స్గా ఉండడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. చైతన్య మహాప్రభు ఏ కీ ఫిగర్ ఇన్ భక్తి మూమెంట్.
ఈజ్ నోన్ ఫర్ బ్లెండింగ్ ద భక్తి ట్రెడిషన్ విత్ సూఫీ కాన్సెప్ట్స్. సో భక్తి ట్రెడిషన్స్ని ఈవెన్ సూఫీ కాన్సెప్ట్స్తో కూడా బ్లెండ్ చేశారు. అండ్ పర్టికులర్లీ దోస్ రిలేటెడ్ టు మెయిన్గా ఏ అంశాలు, లిబరల్ హ్యూమనిజం అండ్ సోషల్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు. రైట్, అదేవిధంగా స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఏం చెప్పారు, మెయిన్గా ద్వైత తత్వం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా డైవర్సిటీ అండ్ యూనిటీ బిట్వీన్ జీవాత్మ అండ్ పరమాత్మ అనే అంశం గురించి కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు గారికి సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూ డిస్కస్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇది యూపీఎస్సీ మెయిన్స్లో కూడా అడిగారు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా హిస్టరీ రిలేటెడ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు చైతన్య మహాప్రభు గారికి సంబంధించినటువంటి మెయిన్స్ క్వశ్చన్ ఉంటుంది, అది కూడా ప్రాక్టీస్ చేయండి. రైట్, తర్వాత చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ట్రేడింగ్ క్లాసెస్ ఇన్ హిస్టారికల్ ఇండియా. సో మెయిన్గా ట్రేడింగ్ క్లాసెస్కి సంబంధించినటువంటి అంశాలు అడిగారు. 1వది, సేత్ అండ్ బొహ్రా కమ్యూనిటీస్ వర్ నోన్ ఫర్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడింగ్ యాక్టివిటీస్. సో ఇక్కడ సేత్ అండ్ బొహ్రా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ డిస్టెన్స్ ట్రేడింగ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయడం జరిగిందని చెప్పారు. అండ్ ఆల్సో బానిక్ ట్రేడర్స్ ప్రైమర్లీ ఆపరేటెడ్ అట్ ఏ లోకల్ లెవెల్ విత్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. సో బానిక్ ట్రేడర్స్ వాళ్ళు మెయిన్గా విత్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్లోనే ఈ లోకల్ లెవెల్లోనే వ్యాపారాల్ని నిర్వహించేవారని చెప్పారు. అండ్ ఆల్సో బంజారాస్ were specialized class of traders known for transporting bulk goods over long distance using oxen. సో ఈ ఎడ్ల బండిని ఉపయోగించుకొని బంజారా కమ్యూనిటీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వర్తక వ్యాపార వాణిజ్యాన్ని చేయడం జరిగిందని చెప్పారు. సో ఈ విధంగా అన్ని స్టేట్మెంట్స్ కూడా ఇందులో రైటే. సో సేత్ అండ్ బొహ్రా కమ్యూనిటీస్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడింగ్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేశారు. బానిక్ ట్రేడర్స్ వాళ్ళు విత్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్కి సంబంధించి లోకల్ లెవెల్గా వ్యాపారాన్ని ఇది చేయడం జరిగింది. అండ్ ఆల్సో బంజారాస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ స్పెషలైజ్డ్ క్లాస్ ఆఫ్ ట్రేడర్స్ నోన్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ బల్క్ గూడ్స్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్ యూజింగ్ ఆక్సెన్. సో ఎడ్ల బండిని ఉపయోగించి దూర ప్రయాణాలు, దూరంగా ఈ వర్తక వ్యాపార వాణిజ్యాన్ని చేయడం జరిగింది అనేసి మనకు అర్థమవుతుంది. సో సేమ్ లైక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ అంశాలే ఉంటాయి. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే మన్సబ్దారీ సిస్టమ్ ఇన్ ద మొఘల్ ఎంపైర్కి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో ఇక్కడ ఈ అంశాలతో పాటుగానే మన్సబ్దారీ వ్యవస్థ చదివేటప్పుడు ఈవెన్ జాగీర్దారీ సిస్టమ్ గురించి చదువుకోవాలి. రైట్, అదేవిధంగా దీనికి సంబంధించి ఈవెన్ మిలిటరీ పరమైనటువంటి అంశాలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాయంకర సిస్టమ్ అవ్వచ్చు. రైట్, తర్వాత వచ్చినటువంటి అమరనాయక సిస్టమ్. ఈ నాయంకర్ సిస్టమ్ కంటే ముందు ఉన్నటువంటి ఇక్తా సిస్టమ్, తర్వాత వచ్చినప్పుడు మన్సబ్దారీ అండ్ జాగీర్దారీ వ్యవస్థ. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఎలా అడగడానికి స్కోప్ ఉంది, ఇక్తా సిస్టమ్ ఏ ఎంపైర్ టైంలో వచ్చింది, ఎవరి కాలంలో వచ్చిందని అడుగుతారు. సేమ్ లైక్ నాయంకర్ సిస్టమ్ ఎవరి కాలంలో వచ్చింది, ఏ కింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. అమరనాయక సిస్టమ్ ఏ డైనాసిటీ తీసుకురావడం జరిగింది, అట్ ది సేమ్ టైం ఏ రాజు ప్రవేశపెట్టాడు. మన్సబ్దారీ సిస్టమ్ గురించి అలా అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ 4 సిస్టమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేసి చదవండి. రైట్, అదేవిధంగా మన్సబ్దారీ సిస్టమ్ అయిపోయిన తర్వాత ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా కొన్ని ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ తీసుకొచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ జమీందారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్. సో ఈ విధంగా ఇటు మనం ఇది మెయిన్స్ పర్స్పెక్టివ్లోను అదేవిధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోను కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంశాలన్నింటిని కూడా ఫోకస్ చేయండి. ఇక్తా సిస్టమ్, నాయంకర్ సిస్టమ్, అమరనాయక సిస్టమ్, మన్సబ్దారీ సిస్టమ్, జాగీర్దారీ సిస్టమ్. రైట్, అదేవిధంగా బ్రిటిష్ రెవెన్యూ పాలసీస్ అయినటువంటి జమీందారీ, రైతువారీ, మహల్వారీ వ్యవస్థల గురించి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని చదవండి. రైట్, ఇప్పుడు ప్రత్యేకంగా అయితే మన్సబ్దారీ సిస్టానికి సంబంధించినటువంటి అంశాలు అడిగాయి. సో ద మన్సబ్దారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎంపరర్ అక్బర్ టు ఎస్టాబ్లిష్ ఏ ర్యాంకింగ్ అట్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్. సో మన్సబ్దారీ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారంటే అక్బర్ ప్రవేశపెట్టడం జరిగిందనేసి అన్నారు. సెకండ్ ఆప్షన్ చూస్తే మన్సబ్దార్స్ వర్ అఫీషియల్స్ who held ranks or mansabs that determined by status, salary and military responsibilities. సో ఈ విధంగా వాళ్ళ యొక్క హోదా, జీతాలు, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఆధారంగా వాళ్ళ యొక్క మన్సబ్స్ని అదేవిధంగా ర్యాంక్స్ని డిసైడ్ చేస్తారు అని చెప్పారు. అండ్ దేర్ ప్రైమరీ రోల్ వాజ్ ఎన్ మిలిటరీ కమాండర్స్ బట్ దే వర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్. సో వాళ్ళ యొక్క మేజర్ అంశాలు ఏంటని చెప్పారంటే మిలిటరీ కమాండర్స్గానే ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్లో ఎందులోని కూడా ఇన్వాల్వ్ అవ్వరని చెప్పారు. సో ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మన్సబ్దార్స్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ట్రూప్స్, కలెక్టివ్ రెవెన్యూ,
అండ్ ఇంప్లిమెంటింగ్ ఇంపీరియల్ పాలసీస్. సో ఇక్కడ మీరు ఈజీగా గమనిస్తే రెండు ఆప్షన్స్లో ఒకదాన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటి, దేర్ ప్రైమరీ రోల్ వాజ్ మిలిటరీ కమాండర్స్ అని ఇచ్చారు, బట్ దే వర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్. సో ఇక్కడ వాళ్ళు పరిపాలనా పరమైనటువంటి అంశాల్లో తలదూర్చరు, కేవలం మిలిటరీ కమాండర్స్గానే ఉంటారని చెప్పారు. మరి ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ వాళ్ళు ట్రూప్స్ని మెయింటైన్ చేస్తారన్నారు, రెవెన్యూని కలెక్ట్ చేస్తారన్నారు, అండ్ ఆల్సో ఇంపీరియల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పారు. సో ఈ విధంగా అయితే 3-4 ఏదో ఒక ఆన్సర్ తప్పు ఉంటుంది, రైట్. ఈ విధంగా ఈ థర్డ్ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో 4వది అన్నిట్లోనూ ఉంది, సో ఈ 4వది ఖచ్చితంగా రైట్ అవుద్ది. సో ఈ రెండు కొంచెం కాన్ఫ్లిక్ట్గా ఉండటం వల్ల ఈజీగా ఇది రైట్ అయిందంటే ఇది తప్పు అవుతుంది. సో ఈ విధంగా థర్డ్ ఆప్షన్ మనం ఈజీగా ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ ఏ అని పెట్టచ్చు కదా. సో జస్ట్ మీ యొక్క కామన్ సెన్స్ని యూజ్ చేస్తే మనం ఈజీగా సమాధానాలు రాయొచ్చు. దీనికంటూ ప్రత్యేకంగా ట్రిక్స్ ఏమి ఉండవు, జస్ట్ కొన్నిసార్లు కామన్ సెన్స్తో యూజ్ చేయొచ్చు, కొన్నిసార్లు మన యొక్క స్మార్ట్ వర్క్ని కూడా యూజ్ చేస్తూ ఆన్సర్ చేయొచ్చు, రైట్. ఈ విధంగా చూసుకుంటే మన్సబ్దారీ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారంటే ఎంపరర్ అశోక తీసుకురావడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇన్ ద మొఘల్ ఎంపైర్, దిస్ సిస్టమ్ క్రియేటెడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ర్యాంకింగ్ ఆఫ్ మిలిటరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్, సో దట్ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. అండ్ ఆల్సో దీంట్లో ర్యాంక్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా చెప్పారని చెప్పాం కదా. అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళ యొక్క రోల్ ఏంటి అనే దాని గురించి ప్రత్యేకంగా ఉంది. సో వీళ్ళ యొక్క రోలు మిలిటరీ కమాండర్స్ మాత్రమే కాకుండా ఈవెన్ మిగతా రెస్పాన్సిబిలిటీస్ కూడా, మిగతా రోల్ కూడా ఉండడం జరిగింది. ఏంటది, ల్యాండ్ రెవెన్యూకి సంబంధించినటువంటి ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడం కావచ్చు, ఇంపీరియల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ మన్సబ్దారులకు ఉన్నదనేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆ క్వశ్చన్ చూసుకుంటాం. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అక్బర్స్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్. సో అక్బర్ ప్రవేశపెట్టినటువంటి భూ రెవెన్యూ వ్యవస్థ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పారు. సో ఫస్ట్ది, కలెక్టింగ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఇన్ కైండ్ ఆర్ క్యాష్ వాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ అక్బర్స్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, అలౌయింగ్ ఫ్లెక్సిబిలిటీ బేస్డ్ ఆన్ లోకల్ కండిషన్స్ అండ్ ఫార్మర్స్ ప్రిఫరెన్సెస్. సో ఇది మోస్ట్లీ కొంచెం లిబరల్గా ఉన్నటువంటి అంశం కాబట్టి ఈవెన్ మనకు అక్బర్ చూసిన వెంటనే కూడా అక్బర్ కూడా చాలా లిబరల్గా, ఉదారవాదిగా ఉంటాడు అనేది మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మనకు కొన్నిసార్లు ఆ సమాధానంకి సంబంధించినటువంటి ఆన్సర్ తెలియకపోయినప్పటికీ కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు, రైట్. ఈ విధంగా చూసుకుంటే ఇది రైట్ అవుతుంది కదా. సో ఒకటోది ఎక్కడ ఉంటే అది రైట్ అవుతుంది. సో ఈ విధంగా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత యాక్యురేట్ మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ నోన్ యాజ్ జబ్త్ సిస్టమ్. సో ఈ విధంగా మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించి భూముల్ని కొలవడానికి అక్యురేట్గా ఉండడానికి ఒక మెజర్మెంట్ని కూడా క్రియేట్ చేశారు, దాన్నే జబ్త్ సిస్టమ్గా చెప్పుకుంటారు. వాజ్ ఏ కీ కాంపోనెంట్ ఆఫ్ అక్బర్స్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ రెవెన్యూ కలెక్షన్. సో ఈ విధంగా జబ్త్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారంటే అక్బర్ తీసుకురావడం జరిగింది. థర్డ్ ఆప్షన్ చూసుకుంటే కలెక్టింగ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్ట్లీ at the central treasury was not a feature of Akbar system, as revenue collection involved in intermediaries and local officials at regional and district levels. So ఈ విధంగా థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది కాబట్టి దీన్ని మనం కొంచెం పక్కన పెట్టినా మిగతా ఆన్సర్స్ చూడొచ్చు. ఫిక్సేషన్ ఆఫ్ టాక్సేషన్ బేస్డ్ ఆన్ ల్యాండ్ ప్రొడక్టివ్ వాస్ ఎన్ ఎయిమ్ ఆఫ్ అక్బర్ గవర్నమెంట్స్. సో ఈ విధంగా 1, 2, 4 అనేవి మనకి రైట్ అని తెలుస్తుంది, ఎక్సెప్ట్ 3ని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. 3 ఎందుకు తప్పు అంటే కలెక్షన్ అట్ రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్. సో ఇన్స్టెడ్ ఇట్ వాస్ కలెక్టెడ్ త్రూ ఏ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అండ్ ఆఫీషియల్స్ అట్ రీజనల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్, దెన్ సెంట్ టు ద సెంట్రల్ ట్రెజరీ. దిస్ డీసెంట్రలైజేషన్ వాజ్ ఎసెన్షియల్ ఫర్ మేనేజింగ్ సచ్ ఏ లార్జ్ ఎంపైర్. సో ఈ విధంగా డీసెంట్రలైజ్డ్గా ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అనేది జరిగేది. బట్ ఇక్కడ ఏమిచ్చారు, కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్ట్లీ అట్ ద సెంట్రల్ ట్రెజరీ. సో ఇక్కడ డైరెక్ట్గా సెంట్రల్ ట్రెజరీ కలెక్ట్ చేస్తుంది అనే అంశం ఏదైతే ఉందో అది తప్పు. వాజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ అక్బర్ సిస్టమ్. ఆఫ్ కోర్స్ ఇది రైట్, యాజ్ రెవెన్యూ కలెక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండ్ లోకల్. సో అన్ని ఆప్షన్స్ రైటే, 1, 2, 3, 4 అన్నీ రైటే. ఇక్కడ జస్ట్ మనకి సి అని ఇచ్చారు, బట్ డి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ వాజ్ ద కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద మొఘల్స్. సో మొఘల్స్కి సంబంధించి కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏ భాషను వినియోగించేవారు అంటే పర్షియన్ లాంగ్వేజ్ని వినియోగించారు. సో ఈ ఉర్దూ అనేది ఆఫ్టర్ డెక్కన్లో ఎక్కువగా ప్రమోషన్ అయింది,
బట్ పర్షియన్ లాంగ్వేజ్ని ఎక్కువగా మొఘల్స్ యూజ్ చేయడం జరిగింది కోర్ట్ లాంగ్వేజ్గా. సార్ నెక్స్ట్ చూసుకుంటే టోమ్స్ అండ్ దేర్ లొకేషన్స్కి సంబంధించి అడిగారు. షాజహాన్ టోంబ్ ఎక్కడ ఉంది, రబియా ఉద్ దురానీ అండ్ ఆల్సో అక్బర్స్ టోంబ్, బాబర్స్ టోంబ్, వీళ్ళ యొక్క సమాధులు ఎక్కడ ఉన్నాయి అనేసి అడిగారు. సో ఈ విధంగా షాజహాన్ టోంబ్ అనేది ఢిల్లీలో ఉంది. రబియా ఉద్ దురానీ అనే టోంబ్ ఎక్కడ ఉందంటే ఔరంగాబాద్ ప్రజెంట్ ఉన్న మహారాష్ట్రలో ఉంది. అక్బర్స్ టోంబ్ ఎక్కడ ఉంది, ఆగ్రాలో ఉంది. లాస్ట్గా బాబర్ టోంబ్ అవుట్ ఆఫ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా ఉంది. సో అది ఎక్కడ ఉందంటే కాబూల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ విధంగా బాబర్ది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉన్నదంటే ఆగ్రాలో ఉండడం జరిగింది. రైట్. అదేవిధంగా షాజహాన్ యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉండడం జరిగింది. సో ఈ అంశాలని గుర్తుపెట్టుకోండి. రైట్. మోస్ట్లీ మొఘల్స్కి సంబంధించి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ చదువుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ అంశాలు చదివేటప్పుడు ఈ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాలు, రైట్, ఇది మాత్రమే కాకుండా ప్రత్యేకంగా మొఘల్స్ టైంలో ఏ విధంగా ఆర్కిటెక్చర్ డెవలప్ అయింది అనే అంశాల మీద కూడా ఫోకస్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా షాజహాన్ టాంబ్ ఎక్కడ ఉంది, ఢిల్లీలో ఉంది. రైట్. అదేవిధంగా రబియా ఉద్ దురానీ యొక్క టాంబ్ ఎక్కడ ఉంది, ఇది మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఉంది. సో ఈ సమాధిని బీబీకా మక్బరా అని అంటారు. సో ఇట్ ఈస్ ఆఫెన్ కాల్డ్ యాజ్ మినీ తాజ్ డ్యూ టు ఇట్స్ రిసెంబ్లెన్స్ ఆఫ్ తాజ్ మహల్. సో సేమ్ లైక్ తాజ్ మహల్ లాగే ఉంటుంది కాబట్టి దీన్ని మినీ తాజ్ అంటారు. రైట్. రబియా ఉద్ దురానీకి సంబంధించినటువంటి సమాధి ఏదైతే ఉందో దాన్ని బీబీకా మక్బరా అని పిలుస్తారు. సో ఇది ఎక్కడ ఉందంటే ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది. రైట్. అక్బర్స్ టాంబ్ ఎక్కడ ఉంది, ఆగ్రాలో ఉండడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సికింద్రా. రైట్. లాస్ట్గా బాబర్స్ టాంబ్ ఎక్కడ ఉందంటే అవుట్ సైడ్ ఇండియా, ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కాబూల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. రైట్. ఈ విధంగా ఈ అంశాలు చూసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.